హాయ్ నమస్తే అండి. ఈరోజు పైన డాబా మీద టెరస్ మీదకి వచ్చాము. వర్షం అయితే వస్తుంది కదా, ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను, ఆఫీస్కి అయితే వెళ్ళలేదు. సరే కదా అని చెప్పేసి పైన పైకి వచ్చాము మేము పిల్లలు. పైన కాకరపాదు అండి, ఇది నేను వేయకుండానే కంపోస్ట్లో వచ్చింది కదా, ఆ కంపోస్ట్లో కాయలు పండిపోయిన కాయలు వేయడం వల్ల కాకరపాదు వచ్చి ఈ విధంగా పెరిగింది డాబా మీద. నేనైతే పాదు వేయలేదండి, ఇది చిక్కుడు పాదు, కాకరపాదు సారీ. ఈ విధంగా ఆనపకాయల మొక్క మీద జాంకాయ మొక్క మీద వచ్చింది. పక్కన డ్రాగన్ ఉంది, చూసారు కదండి. ఇది ఇళ్ళ ఫ్లవర్స్. యాక్చువల్గా ఇది కీరదోస పాదు అండి. కీరదోస విత్తనాలు తెచ్చి మరీ పెట్టాను. పాదు బాగా పాకింది, కానీ పూత అయితే ఉంది, కానీ ఇంతవరకు పిందెలు అయితే రాలేదండి. నేను చాలా ఆశతో పెట్టాను, కాయలు కాస్తాయి కదండి. పూత అయితే బాగా విపరీతంగా ఉంది, మంచి ఎల్లో కలర్ పువ్వు అయితే ప్రతి ఆకుకు పువ్వు వచ్చింది, కానీ కాయలు అయితే కాయలేదు. దీనికి రెమెడీస్ ఏంటో తెలియలేదు. సరే పీకైతే ఏమొస్తుంది కదండి, పొలం ఉంచేసాను. సరే కదా, కుండీల్లో పపాయ మొక్కలు చాలా ఉన్నాయి చూసారా. ఇవన్నీ కంపోస్ట్లో వేసిన విత్తనాలకు వచ్చిన మొక్కలు అన్నమాట. సుమారుగా 10 మొక్కల పైన ఉంటాయి. అన్ని కుండీల్లోనూ 1-2 మొక్కలు వచ్చినాయండి. సరే బకెట్లో ఎందుకు కింద ఎంతంలో అని చెప్పేసి పీకేస్తున్నాను. చాలా ఉన్నాయి దీంట్లో. కీరదోసకాయ పువ్వు చూస్తా చాలా ఎల్లో కలర్, మంచి కలర్ అయితే పూస్తుంది, కానీ కాపు అయితే కాయట్లేదండి. మరి అందువల్ల పిందెలు కూడా రావట్లేదు. సరే కుండీలు ఎక్కిపోయిందేమో అని చెప్పేసి మరి మొక్కలు ఒక దాంట్లో ఉన్నాయి. జామ మొక్క కూడా పీకేయాలి, కానీ జామ మొక్క కొంచెం పెద్ద అయిపోవడం వల్ల పీకుతున్నాను, కానీ అయితే రావట్లేదు. చాలా గట్టిగా ఉంది. కుండీలో మొక్క పెద్ద అయిపోయింది. ఇదిగోండి, ఇవన్నీ నేను వేసిన గత వచ్చినాయండి. తోటకూర మొక్క, పక్కనే పచ్చిమిర్చి, టమాటా, పాపాయ మొక్కలు ఉన్నాయండి. అది పచ్చిమిర్చి మొక్క అండి, ఇప్పుడు లైట్గా పూత పోస్తుంది. టమాటా మొక్క కూడా పూత వచ్చిందండి. ఇదిగోండి, ఇది డ్రాగన్ చెట్టు పెట్టుకున్న దీంట్లో. కాకపోతే దీంట్లో పాపాయ మొక్క వచ్చింది. తర్వాత సులువు మొక్కలు కూడా పూస్తుంది. మొక్కలు ఇప్పుడు మొక్కలను తీసుకెళ్ళి కింద వేయాలండి నేల మీద. కానీ మాకు ఏంటంటే ఇక్కడ పెందుకొక్కులు ఎలాగైతే పోయిపోవడం వల్ల మొక్క అయితే వేస్తున్నాం, కానీ మొక్కలు అయితే తినేస్తున్నాయండి మెలకలు బాగా. తొండలు కూడా కొట్టేస్తున్నాయి. అయినా కానీ కుండీల్లో అయితే మరి పప్పాయ మొక్కలకి అంత సరిపోతుందా అని చెప్పేసి దానికి సపోర్ట్ సరిపోతున్న బకెట్లు కదా అవి. సరే కదా అని కింద వేద్దాం అనుకున్నా. చూసారండి, ప్రతి కుండీలో వచ్చినాయండి అవి. అంజీరు మొక్క అండి, అంజీరు సెకండ్ టైం కాస్తుంది. 6 monthsకి అప్పుడు సెకండ్ టైం కాస్తుంది. లాస్ట్ టైం కూడా 3 కాయలు కాస్తుంది, మళ్ళీ 3 కాయలు దిగినాయండి. ఇదిగోండి టమాటా మొక్క, ఇదిగోండి ఇది దానిమ్మ మొక్క. ఇది కూడా మేము వేయలేదు, కంపోస్ట్లో వచ్చింది, ఇలా డబ్బాలో వచ్చేసింది. సమ్మర్లో దీన్ని తీయాలి కదా, ఎండ వస్తుందని ఆపాము. ఇంకా సెప్టెంబర్ వచ్చేసింది, సర్లే దీన్ని తీసేసి తినేద్దామని దీన్ని కూడా కింద పట్టుకుపోతున్నాను అనమాట. ఇది వంకాయ మొక్క అండి, ఇది కూడా ఎరువులో వచ్చింది. విత్తనం వేయలేదు, ఎండిపోయిన కాయ వేసి అంటున్నాను దీంట్లో. ఎండిపోయిన కాయలు కానీ ఒకటి వచ్చిందండి. దాని పక్కనే 2 ఉసిరి మొక్కలు చూసారండి, చిన్న చిన్న ఆకులతో కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఉసిరి మొక్కలు అన్నమాట. ఆ 2 సరే కదండి, ఇప్పుడు 2 పీకెస్ కిందంతమని తీసేస్తున్నాను. ఇదిగోండి 2 కలిపి వచ్చినాయి, ఉసిరి మొక్కలు 2, అదేవిధంగా వంకాయ మొక్క అనమాట. చాలా హెల్తీగా ఉన్నాయి కదా. అది ఏంటంటే ఇది మనీ ప్లాంట్, ఇది కరివేపాకు మొక్క అండి, అది చిన్న మొక్క అండి. అది దాని పక్కనే కాకరపాదు, అది కూడా నేను వేసింది కాదు. అది కూడా కనిపిస్తుంది కదా, దాని మీద కాకరపాదు పాకింది, కింద వేసాను. ఆ కింద నుంచి అలా పాకుని పైకి వెళ్ళింది, బాగా అయింది. సరే కాకరపాదు కాదు కదండి, కిందకి వచ్చేసామండి. ఇది కూడా దోసపాదు, ఇది కూడా నేను మొక్క వేయలేదు. కూరలు తొక్కు పడేస్తే కింద దోసకాయ గింజలు పడి కాయ కాస్తుందండి మొక్క. ఇప్పుడు ఇక్కడ వేయాలి, కానీ ఇక్కడ అన్నీ
తొండల్లో ఎలకలు ఎక్కువైపోయినాయండి.